అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఫిక్స్డ్ డిపాజిట్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, గోల్డ్ బెటరా, ఈ 2025లో ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో వార్ ఎస్కలేషన్స్ కానీ, గ్లోబల్గా జరుగుతున్న అన్సర్టెనిటీ కానీ, ట్రంప్ వల్ల వచ్చే భయాలు కానీ, తర్వాత గోల్డ్ పరంగా కానీ అన్ని విధాలుగా మనం చెక్ చేసుకునేసేసి ప్రెజెంట్ ఉండే మార్కెట్ సినారియోలో ఏది బెస్టో మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మన మన ఇప్పుడు బ్యాంక్లో మనకి మన ఓల్డ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ మన తాతల కాలం నుంచి, మన నాన్నల కాలం నుంచి మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు వచ్చే రిటర్న్ 6.5%. ఒకవేళ చిన్నపాటి బ్యాంక్ అయితే ఐడిబిఐ కానీ వాటిలో అయితే 8 వరకు వస్తుంది. అది సీనియర్ సిటిజన్స్కి. ఈ అడల్ట్స్కి అయితే ఆల్మోస్ట్ 7 లోపల క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మనం చెక్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ 6.5 ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ అక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ఖర్చులు, నిత్యావసర వస్తువులు ఖర్చులు కానీ ప్రతి ఒక్క వస్తువు ఖర్చు పెరిగిపోతుంది. సో ఆ విధంగా అది క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 4.8% అనేది పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫర్ సపోజ్ 100 రూపీస్ ప్రోడక్ట్ నెక్స్ట్ ఇయర్ మనం కొందాం అనుకుంటే 100 రూపీస్ కాస్త 105 రూపీస్ చేరిపోతుంది. ఎందుకంటే ఇది ఇన్ఫ్లేషన్, ఇది కామన్. ఎవ్రీ ఇయర్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది ధరల రూపంలో పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వస్తుండే రిటర్న్స్ ఆల్మోస్ట్ 6.5 నుంచి 4.8 తీసేస్తే 1.7% రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినామంటే ఆ 1.7లో మరి మనము ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి. వచ్చిండే ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసినాను ఫిక్స్డ్ డిపాజిట్లో. అది నెక్స్ట్ ఇయర్ 1 ల్యాక్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన, అది నెక్స్ట్ ఇయర్కి 106 రూపీస్ అవుతుంది. సో దాంట్లో 104 బయట సరుకులు పెరిగిపోయినాయి. ఓన్లీ 1 రూపీ అనేది సేవ్ ఎక్స్ట్రా అవుతుంది. సో ఈ అనాలజీ ప్రకారంగా నేను చెప్తున్నాను. అదే 20% బ్రాకెట్లో ఉంటే 5% వరకు మనం ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఇంకా 30% బ్రాకెట్లో వాళ్ళకైతే 4.55% వరకు మనకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఎఫ్డి పరంగా చెక్ చేసుకుంటే ఎఫ్డి మనకి సేఫ్టీ ఇస్తుంది అండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. అండ్ తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి భరోసా కూడా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకున్నప్పుడు అడిషనల్ ఛార్జెస్ అవుతాయి. తర్వాత అక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు 5 days పెట్టుకునేసేసి 5 days తర్వాత అమౌంట్ నేను రిటర్న్ ఇచ్చేస్తానన్నా కూడా అది ఒప్పుకోరు. ఆ మంత్ అంతా క్యాలిక్యులేట్ చేయరు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ద సైకిల్ విల్ బి రిపీటింగ్ దిస్ వే. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లో వల్ల ప్రాబ్లమ్స్ ఏమంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేము. సో ఇది ఎవ్రీ ఇయర్ మరి మనం ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది వచ్చిండే అమౌంట్ ఇంట్రెస్ట్కి. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల మనం వెల్త్ అయితే ఎప్పటికీ జనరేట్ చేయలేము. ఇది దీనివల్ల మనం నష్టపోతాం. యాక్చువల్గా మనం వచ్చే రిటర్న్స్ కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. నేను ఒక ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్లో, గోల్డ్లో, మ్యూచువల్ ఫండ్లో వేసిన తర్వాత 10 yearsకి ఎంత అవుతుందా అనే క్యాలిక్యులేషన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇంకొద్దిసేపులో. మనం ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ వాడాలి అంటే మనకి 1 or 2 yearsలో మ్యారేజ్ కానీ, తర్వాత ఫంక్షన్స్ కానీ, పెళ్ళి కానీ ఏదైనా ఉన్నప్పుడు, సో పిల్లలు స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో మనము ఫిక్స్డ్ డిపాజిట్లో 1 or 2 years పార్క్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అప్పుడు మనం తీసుకోవాలి. ఇక్కడ మనం రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సేఫ్టీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ సేఫ్టీ కోసం అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది బేసిక్గా ఎవరైనా రిటైర్డ్ అయిపోయింటారు అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్. అంతేగాని ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల వెల్త్ జనరేషన్ అనేది ఎప్పటికీ చేయలేము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫండ్ గురించి ఆలోచిస్తే గత 2-3 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 18 months నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్ చూస్తే నెగిటివ్గా రిటర్న్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది మ్యూచువల్ ఫండ్స్ నెగిటివ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా సార్ అని చెప్పి, అందుకే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే 5 years మనం ఆ టైం మార్జిన్ పెట్టుకున్న తర్వాత మనం కొద్ది గొప్ప రిటర్న్స్ చూడగలుగుతాం. అంతవరకు మనం రిటర్న్స్ అయితే చూసే ఛాన్సే లేదు.
మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇది 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 పెట్టుకున్న ఇప్పుడు మన ఆరిజిన్ బేస్ చేసుకొనేసేసి మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా 3-4 టైప్స్ ఉంటాయి. నేను సింపుల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ టైప్ లార్జ్ క్యాప్ ఫండ్స్. మన అమౌంట్ తీసుకెళ్ళేసేసి వీళ్ళు కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వేస్తారు. రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఇవన్నీ ఇండియాకి పిల్లర్ లాంటివి. సో అట్లాంటి ఫండ్స్లో వేస్తారు. అట్లాంటి ఫండ్స్లో వేసినప్పుడు మనకు రిటర్న్స్ అనేది చాలా కొద్దిగా తక్కువనే వస్తాయి. 12-13% CAGR వస్తుంది. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ డిపాజిట్తో పోలిస్తే ఇక్కడ ఎంత వచ్చింది? డబల్ వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ 6.4% వస్తే ఇక్కడ 12% రిటర్న్ వచ్చింది. ఇక్కడ మిడ్ క్యాప్ పరంగా చూస్తే ఇక్కడ మిడ్ క్యాప్ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను 1 lakh వేసినాను ఈరోజు, నేను నెక్స్ట్ వీక్ చూస్తే అది 80,000 రావచ్చు, 70,000 రావచ్చు, 40,000 కూడా రావచ్చు. కానీ అది పెరిగినా కూడా సేమ్ అలాగనే పెరుగుతుంది. ఇక్కడ మనకి ఎలా పెరిగిందో దానికి డబల్గానే మనం మిడ్ క్యాప్స్లో మనం రిటర్న్స్ చూడగలుగుతాం. మిడ్ క్యాప్స్ కానీ, స్మాల్ క్యాప్స్ కానీ. ఇక్కడ నిఫ్టీ 50 అనగా మన రోజు చూసే స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ వీటిలో వేస్తారు. సో ఇది ఇక్కడ ఫస్ట్ కేసులో మనం లార్జ్ క్యాప్ స్టాక్స్, కొన్ని సెలెక్టివ్ లార్జ్ క్యాప్ స్టాక్స్, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, టీసీఎస్ కానీ, విప్రో, ఇన్ఫోసిస్ ఇట్లాంటి పెద్ద కంపెనీలో మన అమౌంట్ ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటారో ఆ లార్జ్ క్యాప్స్లో వేస్తారు. కానీ ఇక్కడ నిఫ్టీ 50లో మాత్రం అలా జరగదు. నిఫ్టీ 50లో ఏం జరుగుతుందంటే, సో ఎక్కడైతే మనకి మన ఇండెక్స్లు ఉంటాయో ఆ ఇండెక్స్లో వేసేస్తారు. అక్కడ కొద్దిగా మనం వేరియేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. నా అండర్స్టాండింగ్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే నిఫ్టీ 50 ఫండ్సే కొద్దిగా బెటర్ రిటర్న్స్ ఇస్తాయని నా హంచ్. కానీ డేటా ప్రకారంగా 12% చూపిస్తున్నారు. కానీ రియల్ టైంలో ఇది మనకి కొద్దిగా డిఫరెన్స్గానే అనిపిస్తుంది, 1 or 2%. నా సజెషన్ నా హంచ్ ప్రకారంగా నిఫ్టీ 50ని కొద్దిగా బెటర్ రిటర్న్. ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ చూస్తే ప్రీవియస్గా మనకి న్యూ ట్యాక్స్, ఓల్డ్ ట్యాక్స్ అని ఉండేది. ఓల్డ్ ట్యాక్స్లో మనము 80C కింద మనం ఈఎల్ఎస్ఎస్ అనేది చూపించుకుంటుండే. ప్రజెంట్ ఉండే సినారియో ప్రకారంగా న్యూ ట్యాక్స్లోనే మనకి ఏ ట్యాక్స్ తక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అందరూ ఇప్పుడు న్యూ ట్యాక్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి అంత యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అయితే కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ కూడా సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎలా అయితే మనం వేసిన తర్వాత మనకి లాక్ లాగా అవుతుందో, సేమ్ ఇక్కడ కూడా అంతే. వేసిన తర్వాత ఒక లాక్ లాగా, ఒక 3 years ఆరిజిన్ లాక్ లాగా అవుతుంది. ఇక్కడ మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి లేదు, 3 years లాక్ అవుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి మిడ్ క్యాప్స్ అనేవి మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మిడ్ క్యాప్స్ ఇవ్వాలి అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ నిఫ్టీ 50కి ఇవ్వాలి. ఎప్పుడైతే మార్కెట్ ఓట్లాడిని తట్టుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు, 5 years ఆరిజిన్ అంటే మిడ్ క్యాప్స్ కానీ, స్మాల్ క్యాప్స్ కానీ వేసుకోవడం చాలా బెటర్ ఇందులో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన థర్డ్ ఫ్రెండ్ గోల్డ్ చూస్తే గత 1.5 year 2 years నుంచి ర్యాలీ చాలా బాగా ఇచ్చింది. ఆల్మోస్ట్ 90,000 నుంచి 1,80,000కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 150కి వచ్చేసింది. సో ఇక్కడ మనకి అన్నీ తెలిసిండే గ్లోబల్గా చాలా టెన్షన్స్, వార్ జరుగుతుంది, ట్రంప్ స్టేట్మెంట్స్ వల్ల ఈ సఫర్ అవుతున్నాయి టారిఫ్స్ రిలేటెడ్గా. తర్వాత డాలర్ స్ట్రెంత్ అవుతుంది, రూపీ పతనం అవుతుంది. తర్వాత వీటన్నిటి ప్రభావాల వల్ల మనకు ఇప్పుడు గోల్డ్ అనేది రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ప్రకారంగా చూస్తే మనం గోల్డ్ ఎన్ని విధాలుగా కొనవచ్చు అంటే, ఒకటి డిజిటల్ గోల్డ్లో కొనవచ్చు, ఫిజికల్ గోల్డ్లో కొనవచ్చు, గోల్డ్ ETFsలో కొనవచ్చు, సావరిన్ గోల్డ్ బాండ్లో కొనవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ప్రెజెంట్ మనము అందుబాటులో లేని ప్రోడక్ట్. సో ఫస్ట్ 3 ప్రోడక్ట్స్ ప్రకారం చూస్తే ఫిజికల్ గోల్డ్ ఇక్కడ మనము మామూలుగా మన ఇంటి దగ్గర ఉండే షాప్స్లో కానీ అక్కడికి వెళ్ళేసేసి ఫిజికల్గా గోల్డ్ తీసుకొని వస్తాము. అక్కడ ఇప్పుడు బిస్కెట్ కానీ, తర్వాత కాయిన్స్ కానీ తీసుకుంటే బిస్కెట్లో మనకి GST అనేది తక్కువ పడుతుంది. బట్ దీంట్లో కాయిన్స్లో కొద్దిగా GST పడుతుంది, ప్లస్ వేస్టేజ్ ఛార్జెస్ కూడా కొద్దిగా వేస్తారు. అండ్ డిజిటల్ గోల్డ్లో అవన్నీ ఏమీ ఉండవు. కానీ ఇక్కడ రెగ్యులేటరీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ రెగ్యులేటరీ ఏమి ఉండదు, వాళ్ళే రూల్స్ పెట్టుకుంటారు. ఇక్కడ మన ఫోన్పే ఓపెన్ చేసినా కానీ అట్లా కొన్ని ప్రొడక్ట్స్లో ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్లో మీరు మీ అమౌంట్కి వాళ్ళు తీసుకొచ్చేసేసి ఒక లాకర్ లాగా పెట్టుకుంటారు అంతే. ఇక్కడ ఎక్కడ రెగ్యులేటరీ అనేది ఎక్కడ లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ETFsలో చెక్ చేస్తే కనుక మనకి రెగ్యులేటరీ సెబీ రెగ్యులేటరీ మనకి
తోడుగా ఉంటుంది కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది చాలా ఎక్కువ. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏమంటే రోజు స్టాక్ మార్కెట్ ఎలా పెరుగుతుంది ఎలా పడుతుందో సేమ్ అదే విధంగా సెకండ్కి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి హ్యూమన్ బయాస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏదో ఒక సందర్భంలో పడుతుంది అనే భయంతో మనం ఎగ్జిట్ అయిపోయేస్తాం. సో ఎప్పటికైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాకు ఒక 10 years అయినా పర్లేదు అనే సందర్భాల్లో ఈటీఎఫ్స్ కంటే ఫిజికల్ గోల్డ్ తీసుకోవడం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ తీసుకుంటాం, తెచ్చి పెట్టుకుంటాము. ఒకవేళ మార్కెట్ పడినా గోల్డ్ ఈటీఎఫ్స్ పడినా మనం ఏం చేయలేము. అంటే అంత ఈజీలో అందుబాటులో ఉండదు. మనం పోయి మళ్ళీ షాప్ పోయి అమ్మడం కానీ ఇదంతా పెద్ద పెయిన్ఫుల్ థింగ్. సో మనకి గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి మనం గోల్డ్ ఈటీఎఫ్ మన ఫిజికల్ గోల్డ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఫిజికల్ గోల్డ్కి వెళ్ళిపోతాం. అదే మనకి ఇప్పుడు మార్కెట్ 1 year 2 years ఇప్పుడు మనకి మన హంచ్ ఏమి అదే నేను చెప్పేది రాంగ్ కూడా అయిండొచ్చు. ట్రంప్ ఉన్నంత వరకు మనకి గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని బయట మార్కెట్ అంతా నడుస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనము ఒక మన అనాలిసిస్ అన్నీ బేస్ చేసుకొని అండర్స్టాండింగ్ బేస్ చేసుకునేసేసి ఎప్పుడు పడుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనే దాని మీద బేస్ చేసుకునేసేసి ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏమంటే స్టాక్స్లో వాల్యూమ్స్ పెంచడము తగ్గడము జరుగుతుంది. అంటే కొద్దిగా గ్యాంబ్లింగ్ లాగా పెద్ద ఇన్వెస్టర్స్ అమౌంట్ వేయడము తర్వాత ఎగ్జిట్ అయిపోవడము, స్టాక్ పడిపోవడము, మన డబ్బులు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ గోల్డ్ని నడిపించేది ఎవరు, మన లార్జ్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు నడిపారు, గ్లోబల్గానే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో గోల్డ్ ఈటీఎఫ్లో కొద్దిగా మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోవాలంటే బెటర్. కానీ అది మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకున్న తర్వాతనే ఇది ప్రొసీడ్ అవ్వండి. ఇది జస్ట్ నేను నా అనాలిసిస్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 lakh నేను 10 years 1 lakh నేను ఒక ప్రోడక్ట్లో వేసి 10 years తర్వాత ఎంత అయిందో చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్లో చూస్తే 1,87,000 అయింది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ గోల్డ్లో వేస్తే 2,30,000 2,60,000 అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ 50 3,10,000 అవుతుంది. మిడ్ క్యాప్స్లో చూస్తే 4 lakhs అవుతుంది. ఆల్మోస్ట్ మనం పెట్టిండే దానికి 4 times రిటర్న్ ఇచ్చింది. సో ఇక్కడ మన సింపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడైనా మన గోల్డ్ షార్ట్ టర్మ్లో ఉంటుంది. 2-3 yearsలో మనకి పెళ్ళి కానీ ఏదైనా ఉందంటే అట్లాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసేసి గోల్డ్ ఎప్పటికైతే మన 10 years మన వ్యూ ఎప్పుడైనా మన పాప పెళ్ళికి కానీ అట్లాంటి సందర్భాల్లో ఫిజికల్ గోల్డ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్. అండ్ ఎప్పుడైనా ట్రేడింగ్ పరంగా మీ అనాలిసిస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మీరు గోల్డ్లో ట్రేడింగ్ చేస్తామన్నప్పుడు ఈటీఎఫ్స్ బెటర్. తర్వాత లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో చెక్ చేసుకుంటే కానీ మిడ్ క్యాప్స్ నేను బెటర్ ఫీలింగ్. సో వోల్టాలిటీ మనం 5 years ఆర్జిన్ వోల్టాలిటీ తట్టుకుంటామంటే కానీ మిడ్ క్యాప్స్ అనేవి చాలా బెస్ట్ ప్రోడక్ట్. సో ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకారంగా మనకి వచ్చే రియల్ వాల్యూ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ ఎంత అవుతుంది? 1.7% మనకి రిటర్న్ వస్తుంది. అంటే 100 rupeesకి 1 rupee ఎక్స్ట్రా వస్తుంది. సో ఇక్కడ గోల్డ్ పరంగా చూస్తే 6 rupees పెరుగుతుంది. ఇండెక్స్ ఫండ్లో చూస్తే అయినా 7% పెరుగుతుంది. అదే మ్యూచువల్ ఫండ్లో చూస్తే 9 rupees పెరుగుతుంది. ఇప్పుడు 100 rupees ఇన్వెస్ట్ చేసిన తర్వాత 9 rupees నాకు రిటర్న్స్ అనేది అట్లీస్ట్ 1 year తర్వాత చూడగలుగుతాను. సో ఇప్పుడు నా ఏజ్ అయితే 25 years అండ్ నా గోల్ ఈజ్ లాంగ్ టర్మ్ కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోతాను. ఒకవేళ అదే నా ఏజ్ 35 అయినప్పుడు నేను మ్యూచువల్ ఫండ్లో కొద్దిగా ఎక్స్పోజర్ తగ్గించుకునేసేసి గోల్డ్లో పెంచుకుంటాను. ఒకవేళ నా ఏజ్ 50 years అయింది అనుకోండి, అట్లాంటి రిటైర్మెంట్ కండిషన్స్లో మోస్ట్లీ నా అమౌంట్ గోల్డ్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ వేస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా తగ్గించుకుంటాను. ఇది సైకిల్ యాక్చువల్గా. ఇప్పుడు నార్మల్గా మన షేర్ మార్కెట్ పరంగా చూస్తే లాస్ట్ 2 years నుంచి పడుతూనే ఉంది కానీ గోల్డ్ పెరిగింది. అట్లా ఎవ్రీ 2 yearsకి ఒక సైకిల్ అనేది నడుస్తుంది. ప్రజెంట్ సైకిల్ ప్రకారంగా ఇన్ని రోజులు మనం గోల్డ్ ర్యాలీ చూసినాం. సేమ్ అదే విధంగా నెక్స్ట్ 1 or 2 yearsలో ఒక నిఫ్టీ పరంగా ఒక మంచి ర్యాలీ అయితే చూడగలుగుతాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎంతైతే మార్కెట్ కింద పడుతుందో అంతే డబల్గా పైకి లేస్తుంది. మనకి ఇప్పుడు చూసినారంటే ఆల్మోస్ట్ 18 months 100 weeks యావరేజ్ ప్రకారంగా చూస్తే నిఫ్టీ దానికంటే తక్కువ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనము మన హిస్టరీలో 3 times జరిగింది. 2016లో ఒకసారి జరిగింది, తర్వాత 2020 కరోనా టైంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే నిఫ్టీ అట్లా 100 weeks యావరేజ్ కంటే తక్కువ పడుతుందో అప్పుడు డబల్ రైజ్ అవుతుంది. సో అప్పుడు 2016 మార్చ్లో చెక్ చేసినప్పుడు నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 8,000 9,000లో ఉండేది. ఇప్పుడు 23,000 ఉంది. సో అలాగనే ఇప్పుడు మనకి 16,000 ఉండే 2020లో, ఇప్పుడు 23,000 ఉంది. ఎలా అయితే ఉందో అలానే డబల్ రైజ్ అవుతుంది. మనం ఇక్కడ మార్కెట్లో మనం పేషెన్స్ ఉండాలి అంతే.
సో 25-30 ఇయర్స్ టైం మార్జిన్లో మనము మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ ఎక్స్పోజర్ పెట్టుకోవాలి. 40-50 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ తగ్గించేసేసి ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్స్పోజర్ పెంచుకోవాలి. తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నప్పుడు 1 ఇయర్ 2 ఇయర్లో నాకు అమౌంట్ కావాలన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లంసమ్ ఉంటుంది, ఎస్ఐపి ఉంటుంది. ఎస్ఐపి అనేది ఎప్పటికీ మనం తీసుకునే ప్రోడక్ట్ కాదు. ఎస్ఐపి అనేది ఎప్పుడు మంత్ వైజ్ మనం వేసుకుంటే వెళ్ళిపోయేది. ఇది ఎస్ఐపి అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్, సేఫెస్ట్ ప్రోడక్ట్. సో అందరూ ఆల్మోస్ట్ మార్కెట్లో 95% అందరూ ఎస్ఐపి రూట్లోనే చూస్ చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ లంసంలో వేయాలనుకోరు. ఎందుకంటే ఈరోజు నేను 100 రూపీస్ వేసినా అది నాకు తెలియదు మార్కెట్ పెరుగుతుందో తగ్గుతుందో. సో కానీ సడన్గా నెక్స్ట్ డే 40% 50% కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒకవేళ నా దగ్గర 100 రూపీస్ 1 lakh ఉందనుకోండి, నేను 10 ట్రెంచెస్గా డివైడ్ చేసుకునేసి యావరేజ్ చేసుకుంటే వెళ్ళిపోతాను. ఎవ్రీ వీక్ 10,000, ఎవ్రీ వీక్ 10,000 అట్లా యావరేజ్ చేసుకుని వెళ్ళిపోతాను. సో ఇదండి మా వీడియో. మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి.